లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. సోమరితనం ఎంత ప్రమాదకరమైందంటే వేటాడినా కూడా పట్టుకోలేడంట. అంటే చివరి వరకు పోరాడలేడు, గమ్యాన్ని చేరలేడు, మధ్యలోనే వదిలివేస్తాడు. అతని యొక్క ప్రయత్నం కూడా సఫలం కాదు. అంటే ఒక గురి కలిగి అతడు ఏ పని చేయలేడు అని అర్థం. అవుతే అవుతుంది, లేకపోతే లేదులే అనేటువంటి బద్ధకంతో, సోమరితనంతో అతడు ఉండిపోతాడు గనక వేటాడినను అతడు పట్టుకొనని స్థితిలో ఉంటాడు. బైబిల్ చెప్తుంది చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అంట. అంటే చురుకుదనమే గొప్ప ఆస్తి అన్నమాట. మనకెవరో పితరులు సంపాదించిన పిత్రార్జితం మనకి ఆస్తిపాస్తులుగా ఉండకపోవచ్చు, కానీ నువ్వు చురుకుదనం కలిగి ఉంటే అదే గొప్ప ఆస్తి. నువ్వు చేస్తున్న పనిలో, నీ జీవితంలో నువ్వు చురుకుతనం కలిగి ఉండాలి. సోమరితనాన్ని వదిలిపెట్టాలి. సమయం చాలా విలువైంది. దేవుడు సమయాన్ని మనకి ఇచ్చినప్పుడు చాలా చురుకుగా మనం పనిచేయాలి. సోమరులంగా, బద్ధకంగా, నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా మనం ఉండకూడదు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. త్రాచుపాము చాలా చురుకుగా ఉంటుంది కదా. అయితే మనం కూడా మన జీవితంలో, మన పనులలో, చదువులో, ఉద్యోగ జీవితంలో అన్నిట్లో చురుకుగా ఉండాలి. సోమరితనం అనారోగ్యానికి దారితీస్తుంది. సోమరితనం అబాసుపాలు చేస్తుంది. సోమరితనం చేయాల్సిన పనులు కూడా చేయకుండా నిస్సహాయం చేస్తుంది. సోమరితనం అభివృద్ధి చెందకుండా చేస్తుంది. సోమరితనం ఆశీర్వాదం పొందకుండా చేస్తుంది. కనుక చురుకుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో హెబ్రీ స్త్రీల గురించి వీరు చాలా చురుకైన వారు అని చెప్పబడింది. కనుక చురుకుగా ఉందామా? చక్కగా ఉదయాన్నే లేచి చకచకా పనులు చేసుకొని, పద్ధతి ప్రకారంగా, ఒక టైం టేబుల్ ప్రకారంగా రోజుని మనం సెట్ చేసుకొని అనేకమైన పనులు చేయటానికి, ఇంటి పనులు, దేవుని పని, ఇతరులకు సహాయం చేసే పనులు, మన ఉద్యోగం, వ్యాపారం అన్నిట్లో కూడా చురుకుగా ఉంటూ, ఆరోగ్యంగా ఉంటూ, ఆశీర్వాదకరంగా ఉండడం ఎంతో ధన్యత.